హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. ఈరోజు మా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో ఎన్నో రకాల ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ అడ్డసారం. ఈ అడ్డసారం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే పూర్వము ఈ ఆయుర్వేద వైద్యంలో అడ్డసారాన్ని చాలా ఎక్కువగా వాడారు. వాటి ప్రయోజనాల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ఇది అడ్డసారం చెట్టు, ఇది చాలా పెద్దది అయ్యింది. అలాగే మొక్కలు కూడా చాలా లేచే, చూడండి ఒకసారి క్లోజప్లో. దీని ఆకు కూడా ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. దీని ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం. చెప్పాలంటే అడ్డసరం ఆకులు, పువ్వులు, కాడలు, వేర్లు ఇవన్నిటి వల్ల కూడా ఎన్నో గుణాలు, ఎన్నో ఆయుర్వేద గుణాలు దీనిలో ఉన్నాయి. దీన్ని సర్వరోగ నివారణగా చెప్పొచ్చు. గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో ఎక్కడ పడితే అక్కడ ఇది కనిపిస్తున్నా దీని గురించి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అవగాహన లేకపోవటం నిజంగా దురదృష్టకరం. చెట్టును చూశారు కదా, ఆకులు కూడా చూశారు. ఈ చెట్టు తాలూకా పువ్వులు కూడా తెల్లగా పోస్తాయి, ఈజీగా మనం పోల్చుకోవచ్చు. ఇక దీని ఔషధ గుణాలని మనం చూసుకుంటే దీర్ఘకాలికంగా ఉండే శ్వాస రోగాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆకుల కషాయాన్ని మనం వేడి చేసి ఆ కషాయం మనం మామూలుగా నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. ఈ ఆకుల కషాయం ఎక్కడైనా నొప్పి దగ్గర, కీళ్ళ నొప్పులు కానీ లేకపోతే ఇంకెక్కడ కానీ వేసి మర్దన చేస్తే చాలా చాలా తొందరగా పనిచేస్తుంది, తగ్గిపోతుంది. కరోనాకు కూడా ఇది చాలా ఉపయోగం, కరోనా రాకుండా నివారణ చేయడానికి. అలాగే ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఇది చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే వివిధ రకాల వైరస్ల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలు ఈ అడ్డసరంలో ఉన్నాయని పరిశోధనలో వెల్లడింది. దీని కషాయం మన తాలూకు గొంతుని సరిచేస్తుంది, గుండె సంబంధించిన వ్యాధులను కూడా నయం చేస్తుంది. ఇది అధ్యయనంలో వెల్లడింది. అలాగే ఇది రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. అలాగే దగ్గు, ఉబ్బసాన్ని కూడా నివారిస్తుంది, జ్వరాలను కూడా నియంత్రిస్తుంది, అనేక రకాల వాంతుల్ని కూడా ఇది అరికడుతుంది. అలాగే మూత్ర సంబంధిత వ్యాధుల్ని కూడా నివారిస్తుంది. క్షయ లాంటి వ్యాధులు కూడా దీనివల్ల తగ్గుతాయి. ఈ ఆకును చూశారు కదా, చాలా క్లోజప్గా చూపిస్తున్నాను నేను. ఈ ఆకుల్ని మనం తుంచి అది బాగా వేడి చేసుకొని ఆ కషాయాన్ని మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా కలుపుకొని స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు మటుమాయం అన్నమాట. అలాగే ఇది గొంతు ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది. అలాగే రక్తపోటు ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. తలనొప్పికి అడ్డసారం బాగా పనిచేస్తుంది. అలాగే నోటు పూత ఉన్నవాళ్ళు ఈ వీళ్ళు ఏం చేస్తారంటే దీని ఆకుల్ని బాగా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆకుల్ని నమిలితే చాలు, ఆ నమిలి ఆ కస అనేది లోపలికి వెళ్ళాలి. తర్వాత దాన్ని ఊసేయాలి. దానివల్ల చాలా బాగా పనిచేస్తుంది. అలాగే దీని కాండాన్ని ఒక బ్రష్ లాగా మనం చేయటం వల్ల, అంటే ఒక పందెం పూలు అంటాం కదా పాతకాలంలో, చేయటం వల్ల నోట్లో ఉండే పుళ్ళు, ఉప్పి పన్ను లాంటివి మనకు మటుమాయమవుతాయి. అలాగే అడ్డసారం ఆకుల కషాయాన్ని పొక్కలించి ఊస్తే దంతాల చిగుళ్ళు, వ్యాధులు ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. ఈ ఆకుల్ని దంచి ముద్ద చేసి కొద్దిగా వేడి చేసి ఆ ముద్దని ఈ విధంగా కట్టుకుంటే మనకి కీళ్ళ నొప్పులు, ఇంకా ఏ నొప్పులు అంటే ఎక్కడ నొప్పులు ఉన్నా సరే కట్టుకుంటే అది ఒక వారం రోజులు మనం చేస్తే ఆ నొప్పులన్నీ తగ్గిపోతాయి. అలాగే మహిళలకు సంబంధించిన అనేక రకాల సమస్యల్ని నివారిస్తుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూశారు కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ తెలియజేయండి.